నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో సందడి నెలకొంది సుల్తానాబాద్లో వినాయక చవితికి 2 రోజుల ముందు నుండే ఉత్సవ విగ్రహాలను తరలించారు శుక్రవారం ఉదయం గణేశునికి సంబంధించిన పూజా సామాగ్రి కొనుగోలు సందడిగా కొనసాగింది ఊరూరా వాడవాడలా వినాయక విగ్రహాలను పూజిస్తున్నారు బ్యాంకు కాలనీలో 1,00,000 ఉండ్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు नमो विघ्नेश्वराय नमः सिद्धिविनायकाय नमः चिन्तामणये సుల్తానాబాద్ సుద్దాల గోదాంలో ఎఫ్సీ మేనేజర్ గా క్వాలిటీ కంట్రోలర్ విద్యాసాగర్ పదవి విరమణ సందర్భంగా రైస్ మిల్లర్స్ గోదాం ఓనర్స్ గుమాస్తాల సంఘం ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సన్మానించి సత్కరించారు సుల్తానాబాద్ ఎస్ఆర్ గార్డెన్ లో సెప్టెంబర్ 2న జరిగే ఎంఆర్పీఎస్ జిల్లా సమీక్ష సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ పాల్గొనే సదస్సును విజయవంతం చేయాలన్నారు ఎంఆర్పీఎస్ నేత చుక్క రాజమౌళి. మరి 2 తారీఖున సుల్తానాబాద్ పట్టణంలో ఎస్ఆర్ గార్డెన్లో మరి జిల్లా సమీక్ష సమావేశం జరుగుతుంది. మరి దీనికి అన్ని వర్గాల ప్రజలు ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాం. మరి ఎంఆర్పీఎస్ 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీలలో ఉండబడే 59 కులాలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటే తప్ప ఎస్సీ వర్గీకరణ మీద సామాజిక న్యాయం మీద మరి వారు ప్రయత్నం చేయట్లేదు. మరి అన్ని ఉషా మోహరా కమిషన్
పూర్తి నివేదిక ఇచ్చినా కానీ మరి ప్రభుత్వాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయి. ఆంగ్ల భాషతో పాటు మాతృభాషను మర్చిపోవద్దన్నారు తహసీల్దార్ రజిత. సుల్తానాబాద్లోని కృష్ణవేణి స్కూల్లో మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు పండితులను ఘనంగా సన్మానించారు. మట్టి విగ్రహాలను విద్యార్థులు తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే. ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అవసరమే. పోటీ ప్రపంచంలో తట్టుకొని బతకాలన్నా, నెక్స్ట్ మన ఉద్యోగరీత్యా మంచి డెవలప్మెంట్ కావాలన్నా, మంచి జాబ్లో స్థిరపడాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా దేనికైనా మనకి ఇంగ్లీష్ అనేది అవసరమే. దానితో పాటు మన మాతృభాషను గౌరవిస్తూ మాతృభాషలో మాట్లాడుతూ మనం ఎప్పుడు మన ఇంట్లో కానీ మన బయట కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ మేము తెలుగు వాళ్ళము, తెలంగాణ వాళ్ళమని గర్వంగా చెప్పుకుని బతకాలని తప్పకుండా ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి, సరేనా? కానీ తెలుగుని మాత్రం మర్చిపోకూడదు. మనము పిల్లల మీద రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. తెలుగు మాట్లాడితే ఫైన్, 100 రూపాయల ఫైన్, 200 రూపీస్ ఫైన్. ఎందుకు పెడుతున్నాం రిస్ట్రిక్షన్స్ అంటే పేరెంట్స్ కోరుకుంటుండ్రు. పేరెంట్స్ నా బాబు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతుండు, నాకు నా పిల్లలకి ఇంగ్లీష్ రావాలని కొను. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంగ్లీష్ మాట్లాడితే 2 నిమిషాలే మీ పేరెంట్స్ సంతోషపడతాడు. తర్వాత మీరు తెలుగు మాట్లాడితే ఇంకా సంతోషపడతాడు. The puberty, when we dissolve the puberty late, the fishes will not get breathed and may die. If we eat that fishes, we may fall ill. When that water was used to farms, the farms may also become barren or lazy. సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ స్కూల్లో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్లతో పర్యావరణం దెబ్బతింటుందంటున్నారు చిన్నారులు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం in a great manner in our India. Especially in nights, we enjoy a lot on this account. So, my dear friends, stop using clay and stop using plaster of Paris and start using clay. This causes pollution, so stop using the plaster of Paris and start using the clay. Plaster of Paris in the preparation of the Ganeshas. It leads to many diseases. Mainly, when we immerse the Ganesha in the river waters, the village people may use that water for many uses. That leads to health hazards, and this also damage the environment. Now it's our duty to stop all this hazard, all these pollutions. So let's start making our Ganesh dolls with our clay. So friends, hope you all will do this. అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటున్నారు.
సుల్తానాబాద్ లో హమాలీ బజార్ హమాలీ కూలీ రేట్ల పెంపుపై చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కడారి సునీల్ వ్యాపార వర్గాల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపారస్తులు చర్చలకు వచ్చి హమాలీ సంఘంతో చర్చలు జరుపుకొని కూలీ రేట్లు పెంచడం జరిగింది. ఏ విధంగా అయితే కూలీ రేట్లు పెంచారో అదేవిధంగా కూలీ రేట్లకు సంబంధించి అన్ని దుకాణాలకు సంబంధించి అన్ని వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సేట్లు కూడా ఎక్కడా కిరికిరి చేయకుండా పెంచినటువంటి కూలీ రేట్లు సత్వరమే అమలు చేయాల్సిందిగా మేము వాళ్ళను కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా హమాలీ కూలీ రేట్లు పెంచే దాంట్లో మరి శ్రద్ధ చూపించినటువంటి కిరాణాకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు మా హమాలీ సంఘం తరఫున ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదో హమాలీ కూలీ రేట్ల కోసం జరిగినటువంటి పోరాటాలలో మనసులో పెట్టుకొని హమాలీ కార్మికులను మరి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా అన్నదమ్ములుగా మరి వాళ్ళను గుర్తించి మనసులో ఏది పెట్టకుండా మరి సమస్యలు వచ్చినప్పుడు పోరాటాలు తప్పవు. సుల్తానాబాద్ మండల వికలాంగుల సంఘానికి మార్కండేయ కాలనీలోని సర్వే నెంబర్ 779లో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.